Hey Anji, very good morning. So keep watching all the videos, Anji. 8 o'clock session daily live వస్తుంది, లైవ్ అటెండ్ అవుతూ ఉండు రోజు. గుడ్ మార్నింగ్ విజీ. అండ్ ఎడిటోరియల్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కనిపిస్తుంది లైవ్ చాట్లో పైన చూస్తే మీకు కనిపిస్తుంది. సో టెలిగ్రామ్ ఛానల్, మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. హే శ్రీజ, అభిషేకం, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ తేజస్విని, మార్నింగ్ ఆంజనేయులు. మార్నింగ్ సుభాష్. ఓకే, సో లెట్ మీ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. మంచి ఆర్టికల్ వచ్చింది ఈరోజు, డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్, మీకు చెప్పాను రోజుకో సర్ప్రైజ్ ఉంటుంది మీకు. ప్రతిరోజు కూడా ఒక ఆఫర్ ఆఫ్ ద డేతో మనం వస్తాం. అంటే ప్రతి ఒక్క వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలాగా తక్కువ కాస్ట్లో కొన్ని ఆఫరింగ్స్ తీసుకొస్తున్నాను. ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది హిస్టరీ, జోగ్రఫీ చదివి ఉంటారు, మెంటల్ ఎబిలిటీ చేసి ఉంటారు. కానీ ఇండియన్ సొసైటీ ఫస్ట్ టైం యాడ్ చేశారు కాబట్టి చాలామందికి టిపికల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఈ సబ్జెక్ట్ పైన టచ్ లేకపోవచ్చు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి తెలుస్తుంది కానీ ఓన్లీ గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇండియన్ సొసైటీ టచ్ ఉంది. అందుకోసమని ఇండియన్ సొసైటీ మాడ్యూల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రూప్ 2 సెపరేట్గా ఒక లాంచ్ చేస్తున్నాము. అతి తక్కువ ఫీజులో, కేవలం 500 రూపీస్ కంటే. ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతారో 9 డిసెంబర్, ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళకి 500కి, రేపటి నుంచి ఇట్ విల్ బికమ్ 999. ఫ్రమ్ టుమారో 10th onwards it will become 999. ఇవాళకి మాత్రం ఎవరు జాయిన్ అయితే వాళ్ళకి 500 రూపీస్కి మనం అందిస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. చాలామంది మన టెస్ట్ సిరీస్ చాలామంది పర్చేస్ చేశారు. అలాగే ఇండియన్ సొసైటీకి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఇండియన్ సొసైటీకి. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఎందుకంటే తక్కువ సిలబస్ ఈక్వల్ వెయిటేజ్ యాజ్ జస్ట్ లైక్ హిస్టరీ అండ్ జోగ్రఫీ. ఇప్పుడు ఇండియన్ సొసైటీ మీకు 25 to 30 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది, తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. వీ విల్ ఆల్సో ప్రొవైడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీంతో మీకు అంటే తక్కువ టైము ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనమాట.
అందుకని మిస్ చేసుకోవద్దు, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేను లింక్ ఆల్రెడీ పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి అండ్ ఐసీ వార్నింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, ఐసీ వార్నింగ్. సో విచిత్రం ఏంటంటే, బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఐసీ అనే పదం ఉంది చూడండి. ఈ ఐసీ అనే పదానికి మీనింగ్ ఏంటో తెలుసా? ఐసీ అనే పదానికి ఇక్కడ మీనింగ్, ఈ కాంటెక్స్లో మీనింగ్ అన్ఫ్రెండ్లీ లేదా హొస్టైల్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ అన్ఫ్రెండ్లీ వార్నింగ్ అని అర్థం. దేనికి సంబంధించి ఈ ఆర్టికల్ వచ్చింది అంటే, మనకి గ్లేషియర్స్ రోజు రోజుకి కుచించుకుపోతున్నాయి. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ వరల్డ్ మీటీరియాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇష్యూ చేశారు. ఆ రిపోర్ట్లో గ్లేషియర్స్ అనేవి రోజు రోజుకి కుచించుకుపోతున్నాయి అనే విషయాన్ని చెప్పారు. సో గ్లేషియర్స్ అలా తగ్గిపోవడం అనేది కూడా చాలా రిస్కీ ఫ్యాక్టరే. సో చాలా జాగ్రత్త పడాల్సిన అంశం అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అందుకనే ఐస్కి సంబంధించిన ఆర్టికల్ కాబట్టి ఐసీ అనే పదం వాడారు. ఐసీకి ఇంకో మీనింగ్ అన్ఫ్రెండ్లీ, ఐస్తో కూడిన అనేది ఒక మీనింగ్, రెండో మీనింగ్ అన్ఫ్రెండ్లీ అనమాట. కోల్డ్ అనే మీనింగ్ ఉంది, అన్ఫ్రెండ్లీ అనే మీనింగ్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కోల్డ్ అంటేనే అన్ఫ్రెండ్లీ అనే మీనింగ్ ఉంది, కోల్డ్ అనే పదానికే అన్ఫ్రెండ్లీ అనే మీనింగ్ కూడా ఉంది. సారీ, థ్రెట్స్ ఫ్రమ్ గ్లేషియర్స్ షుడ్ బీ ఇన్ సేమ్ రిస్క్ కేటగిరీ యాజ్ సైక్లోన్స్ అండ్ క్వేక్స్. ఎర్త్ క్వేక్స్, సైక్లోన్స్ని ఎట్లా మనం రిస్క్ కింద కన్సిడర్ చేస్తామో, అలాగే గ్లేషియర్స్ నుంచి మనకు వచ్చే థ్రెట్స్ని కూడా అలాంటి కేటగిరీలోనే పెట్టాలి. అంటే వీటికైతే ఎలాగైతే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి రాబోతున్నాయని ముందే చెప్పి జాగ్రత్త చేసి ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం లేకుండా మనం కాపాడుతామో, గ్లేషియర్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాని నుంచి కొన్ని థ్రెట్స్ వస్తున్నాయి. ఆ థ్రెట్స్ నుంచి కూడా ప్రజల్ని కాపాడడానికి అటువంటి సిస్టమ్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ గ్లేషియర్? గ్లేషియర్ అంటే అర్థం ఏంటమ్మా? గ్లేషియర్, క్రయోస్పియర్, ఈ పేర్లు విన్నారా? క్రయోస్పియర్ అంటే తెలుసా మీకు? గ్లేషియర్ అన్న, క్రయోస్పియర్ అన్న. ఎర్త్ పైన మనకి సముద్రంలోనూ నేల మీద ఉన్న మొత్తం ఐస్ షీట్స్ అంతా కలిపి మనం క్రయోస్పియర్ అంటాం. సముద్రంలో ఉన్న ఐస్, నేల మీద ఉన్న ఐస్, కొండల మీద ఉన్న ఐస్, అన్ని చోట్ల లేక్స్ పైన గడ్డ కట్టిన ఐస్, మొత్తం ఈ ఐస్ అంతా కలిపి యూ కెన్ కాల్ ఇట్ క్రయోస్పియర్. సో క్రయోస్పియర్ ఎంత ఎక్కువ ఉంటే అంత హీట్ రిఫ్లెక్ట్ అవుతుంది. హీట్ అనేది ఎందుకంటే ఇది తెల్లగా ఉంటుంది కదా, సముద్రం మనకి సూర్యరశ్మి పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయిపోయి గ్లోబల్ వార్మింగ్ లేకుండా కొంచెం తగ్గిస్తుంది అనమాట. చాలా వరకు హీట్ తిరిగి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా. గ్లేషియర్స్ అంటే అర్థం ఏంటంటే థిక్ ఐస్ షీట్స్ ఆన్ ల్యాండ్ మీద ఉన్న థిక్ ఐస్ షీట్స్ని మనం గ్లేషియర్స్ అంటాం. ఇవి కొన్ని సంవత్సరాల పాటు మంచు పడి 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 ఏర్పడ్డ షీట్స్, ఈరోజు రేపు నిన్న వచ్చినవి కాదు. సో ఈ గ్లేషియర్స్ ఏమవుతాయంటే సమ్మర్ వచ్చినప్పుడు కరుగుతూ ఉంటాయి వేడికి, అలాగే వింటర్ వచ్చినప్పుడు రిప్లెనిష్ అవుతాయి. వింటర్లో మంచు పడడం వల్ల గ్లేషియర్ మళ్ళీ షీట్ అనేది ఇంకొంచెం బలం పుంజుకుంటుంది అనమాట. అయితే ఈ మధ్యన ఏమవుతుందంటే సమ్మర్లో మెల్ట్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది, వింటర్లో రిప్లెనిష్మెంట్ ఏమో తక్కువ ఉంటుంది. సో ఈ గ్లేషియర్స్ యొక్క థిక్నెస్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల సమస్యలు ఏంటి, అలాగే గ్లేషియర్స్ మెల్ట్ అయిపోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ మాట్లాడడం జరిగింది. Few barometers measure the climate crisis as evocatively as the state of glaciers, a key component of the cryosphere. మీరు చెప్పాను క్రయోస్పియర్ అంటే ఈ ఐస్ షీట్స్ అన్నీ కలిపి మొత్తం అంతా క్రయోస్పియర్ అంటాం. అందులో ల్యాండ్ పైన ఉన్న ఐస్ షీట్స్ మనకి గ్లేషియర్స్ అవుతాయి, దీంతోపాటు సీ పైన ఉన్న ఐస్ షీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో క్రయోస్పియర్లో ఒక కీ కాంపోనెంట్ గ్లేషియర్స్. గ్లేషియర్స్ యొక్క స్టేట్ అంటే వాటి పరిస్థితి మనకి క్రిస్టల్ క్లియర్గా క్లైమేట్ క్రైసిస్ని చెప్పేస్తాయి. అంటే క్లైమేట్ క్రైసిస్ ఎంత దారుణంగా ఉంది అని చెప్పాలంటే జస్ట్ లుక్ ఎట్ ద స్టేట్ ఆఫ్ గ్లేషియర్స్. గ్లేషియర్స్ హెల్దీగా ఉన్నాయి, సాలిడ్గా ఇంతకుముందు ఎలా ఉన్నాయి అలాగే ఉంటే పర్లేదు. గ్లేషియర్స్ అరిగిపోతున్నాయి, థిక్ అయిపోతున్నాయి, థిన్ అయిపోతున్నాయి అంటే దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం అని మనం అర్థం చేసుకోవచ్చు. బారోమీటర్స్ అంటే మెజర్, అంటే పారామీటర్స్ అన్నట్టు మీరు తీసుకోవచ్చు అనమాట. బారోమీటర్ ఏం చేస్తుంది చెప్పండి అమ్మా, తెలుసు కదా మీకు? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేసేదాన్ని మనం బారోమీటర్ అంటాం. ఇక్కడ బారోమీటర్ అంటే మెజరింగ్ డివైస్ అని అంటాం అనమాట. అంటే క్లైమేట్ క్రైసిస్ ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఎవోకేటివ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా మన మనసుకి హత్తుకునేలాగా, మైండ్కి టచ్ అయ్యేలాగా అనే సెన్స్. సో యూ లుక్ ఎట్ ది స్టేట్ ఆఫ్ గ్లేషియర్స్, యూ కెన్ క్లియర్లీ సే అబౌట్ స్టేట్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్.
The World Meteorological Organization's recent report, the Global Climate 2011 to 20, gives a broad view of the planet's response to greenhouse gas emissions. సో ఈ రిపోర్ట్ అనేది మనకి ఏం చెప్తుంది, బ్రాడ్ వ్యూ ఆఫ్ ద ప్లానెట్స్ రెస్పాన్స్ టు గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్. గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ప్లానెట్ యొక్క రెస్పాన్స్ ఏంటి, మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనే దాన్ని ఈ పర్టికులర్ రిపోర్ట్ మనకి చెప్తుంది. ఇన్ ద సెక్షన్ ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్, ఫ్యాక్చువల్ క్వశ్చన్. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఏంటి? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కి యునైటెడ్ నేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ రెండు విషయాలు మీరు చెప్పండి. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క వింగే, బట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడనేది మీరు నాకు కామెంట్లో పెట్టండి. ఇన్ ద సెక్షన్ ఆన్ ద స్టేట్ ఆఫ్ గ్లేషియర్ హెల్త్, ఈ రిపోర్ట్లో స్టేట్ ఆఫ్ గ్లేషియర్ హెల్త్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో ఇట్ పాయింట్స్ అవుట్ దట్ ఆన్ యావరేజ్ ద వరల్డ్స్ గ్లేషియర్స్ థిన్డ్ బై అప్రాక్సిమేట్లీ ఏ మీటర్ ఇయర్ ఫ్రమ్ 2011 to 2020. ఈ 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 మీటర్ చొప్పున అవి కుచించుకుపోయాయి, వాటి యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతూ వచ్చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ 10 సంవత్సరాల్లో 10 మీటర్ల థిక్నెస్ అనేవి కోల్పోయాయి. And compared across decades, there is significant regional variability, but the overall pattern remains that glaciers in all regions of the world are becoming smaller. When compared across decades మనం కంపేర్ చేస్తే there is significant regional variability. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంది, అన్ని ఏరియాల్లో యూనిఫామ్గా లేదు. కొన్ని ఏరియాస్లో ఎక్కువ థిక్నెస్ తగ్గిపోయింది, కొన్ని ఏరియాస్లో తక్కువ తగ్గింది. కానీ ఓవరాల్ ప్యాటర్న్ రిమైన్స్ దట్, ఓవరాల్ ప్యాటర్న్ ఏం చెప్తుంది మనకి, గ్లేషియర్స్ ఇన్ ఆల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ బికమింగ్ స్మాలర్. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా స్మాలర్ అయిపోతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ స్మాల్ అవుతున్నాయి, కొన్ని చోట్ల తక్కువ స్మాల్ అవుతున్నాయి, అంతే. బట్ స్మాల్ అవ్వడం అనేది కామన్, అదైతే మాత్రం జరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద రిఫరెన్స్ గ్లేషియర్స్ విచ్ ఆర్ యూస్డ్ టు మేక్ లాంగ్ టర్మ్ అసెస్మెంట్స్ ఆఫ్ గ్లేషియర్ హెల్త్ హ్యావ్ ఆల్రెడీ మెల్టెడ్ అవే as the nourishing winter snow is completely melting away during summer. ఇన్ఫ్యాక్ట్ అసలు ఓవరాల్గా గ్లేషియర్ హెల్త్ ఎలా ఉంది అని చెప్పడానికి కొన్ని రెఫరెన్స్ గ్లేషియర్స్ని చూస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో కాలేజెస్ ఎలా ఉన్నాయంటే మొత్తం ప్రతి కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, కొన్ని స్టాండర్డ్ కాలేజెస్ని చూసి చెప్తాం. అలాగే గ్లేషియర్స్ హెల్త్ ఎలా ఉందంటే కొన్ని రెఫరెన్స్ గ్లేషియర్స్, కొన్ని ఇంపార్టెంట్ గ్లేషియర్స్ చూసి చెప్పేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్లేషియర్సే మెల్ట్ అయిపోయాయి, దే హ్యావ్ ఆల్రెడీ మెల్టెడ్ అవే. ఆ గ్లేషియర్సే మెల్టెడ్ అవే. ఎందుకని? యాజ్ ద నరిషింగ్ వింటర్ స్నో. గ్లేషియర్స్కి బలం ఎక్కడి నుంచి వస్తుంది? వింటర్లో స్నో పడి గ్లేషియర్ థిక్నెస్ పెరుగుతుంది, సమ్మర్లో కరిగిపోతుంది. సో వింటర్లో వచ్చే స్నో అనేది సమ్మర్లో మొత్తం అంతా కూడా వాష్అవుట్ అయిపోతుంది, మెల్ట్ అవే అయిపోతుంది. అందువల్ల కంప్లీట్గా అవి అవుట్. ఇన్ ఆఫ్రికా, గ్లేషియర్స్ ఆన్ రెంజోరీ మౌంటైన్స్ అండ్ మౌంట్ కెన్యా ఆర్ ప్రొజెక్టెడ్ టు డిసపియర్ బై 2030. 2030 కల్లా ఈ రెంజోరీ మౌంటైన్స్ మరియు మౌంట్ కెన్యాలో ఉన్న గ్లేషియర్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోతున్నాయని కూడా చెప్తున్నారు. అండ్ దోస్ ఆన్ కిలిమంజారో బై 2040. కిలిమంజారోలో ఉన్నవి 2040 కల్లా ఎగిరిపోబోతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ద రిపోర్ట్ పాయింట్స్ టు ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్రోగ్లేషియల్ లేక్స్. ప్రోగ్లేషియల్ లేక్స్ అంటే అర్థం ఏంటి? గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే లేక్స్ని ప్రోగ్లేషియల్ లేక్స్ అంటాం. సో ప్రోగ్లేషియల్ లేక్స్ గ్రో అవుతున్నాయని అర్థం ఏంటి? గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయి అని అర్థం. ఆ విషయం తెలుస్తుంది. అండ్ ద లైక్లీహుడ్ ఆఫ్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్. ఇప్పుడు గ్లేషియర్స్ మెల్ట్ అయిపోవడం వల్ల వచ్చిన లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్బర్స్ట్ అవ్వడం ద్వారా వచ్చే ఫ్లడ్స్. సిక్కింలో జరిగింది ఈ మధ్యన సిక్కింలో ఇలాగే ఒక గ్లేషియర్ మెల్ట్ అయిపోవడం వల్ల ఆ లేక్ అవుట్బర్స్ట్ అయ్యి డ్యామ్ కూలిపోవడం కూడా మనం చూసాం. ఓకే, ఇట్లాంటివి పోజింగ్ ఎడిషనల్ థ్రెట్స్ టు ఎకోసిస్టమ్స్ అండ్ లైవ్లీహుడ్స్. ఇందాక చెప్పాను, థ్రెట్స్ ఫ్రమ్ గ్లేషియర్స్ అంటే ఇదే అర్థం. సో గ్లేషియర్స్ వల్ల థ్రెట్ ఏంటో, గ్లేషియర్ వల్ల థ్రెట్ ఉండదు, గ్లేషియర్ ఎక్సెసివ్గా మెల్ట్ అయిపోవడం వల్ల ఇలాంటి ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనే పాయింట్ చెప్తున్నారు. దానివల్ల హ్యూమన్ లైఫ్స్ కూడా పోవచ్చు, జీవనాధారాలు పోవచ్చు, ఎకోసిస్టమ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వచ్చు అనేది ఆ రిపోర్టు చెప్తోంది. ద రిపోర్ట్స్ సింగిల్డ్ అవుట్ హౌ వాటర్ ఫ్రమ్ గ్లేషియల్ మెల్ట్ contributed to one of the decade's worst flooding disasters, the Uttarakhand floods of June 2013. 2013 జూన్లో ఇండియాలో వన్ ఆఫ్ ద వరస్ట్ ఫ్లడింగ్ డిజాస్టర్స్ మనం చూసాం. ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే గ్లేషియల్ మెల్ట్ ద్వారా వచ్చిన వాటరే. దానివల్లే అంత దారుణమైన ఫ్లడింగ్ డిజాస్టర్ మనం చూసే పరిస్థితి వచ్చింది. The fury of a glove event was brought home this year
by the destruction of Chungtang Dam in Sikkim after the South Lonak Lake flooded from a melting glacier, triggering a catastrophe downstream. మీకు చెప్పాను ఇందాకే. సో ఈ సంవత్సరం మనం సిక్కింలో సౌత్ లోనక్ లేక్ ఫ్లడ్ అయ్యింది. ఎందువల్ల ఆ లేక్కి ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో ఆ గ్లేషియర్ ఫుల్గా మెల్ట్ అయిపోయింది. దానివల్ల ఆ లేక్ కంప్లీట్గా నిండిపోయి ఇట్ లెడ్ టు ఫ్లడ్స్. ఈ లేక్ యొక్క వాటర్ని ఆపే డ్యామ్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ అయిపోయి డౌన్ స్ట్రీమ్లో ఒక విధ్వంసాన్ని సృష్టించేసింది. ట్రిగ్గర్ అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, ఒక క్యాటాస్ట్రోఫ్, ఒక విధ్వంసాన్ని సృష్టించింది డౌన్ స్ట్రీమ్. Earlier this year, a separate report by the International Center for Integrated Mountain Development found that the disappearance of glaciers in the Hindu Kush Himalayas was 65% faster in the 2010s than in the previous decade. Okay. ఇంకొక రిపోర్ట్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ అనే ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే హిందూ కుష్ హిమాలయాస్లో ఉన్న గ్లేషియర్స్ యొక్క డిసపియరెన్స్ అనేది 65% ఫాస్టర్. 2010 నుంచి 2020 ఆ డెకేడ్లో 65% ఫాస్టర్ దాన్ ఇన్ ప్రీవియస్ డెకేడ్. గత దశాబ్దంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఫాస్ట్గా ఆ గ్లేషియర్స్ డిసపియర్ అయిపోతున్నాయి, మెల్ట్ అయిపోతున్నాయి అనేది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ వాళ్ళ రిపోర్ట్ చెప్తుంది. At the current rate of global greenhouse gas emissions, it is expected to see temperatures increase by 2.5 to 3 degrees centigrade by the end of the century. The volume of glaciers is forecast to decline anywhere from 55% to 75%. సో గ్లోబల్ వార్మింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే వాటి వల్ల వచ్చే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే టెంపరేచర్స్ అనేవి 2.5 to 3 degrees centigrade బై ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ద వాల్యూమ్ ఆఫ్ గ్లేషియర్స్ 55 to 75% డిక్లైన్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. వాల్యూమ్ ఆఫ్ గ్లేషియర్స్ 55 to 75% డిక్లైన్ అయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. This means sharp reductions in freshwater supply in the immediate vicinity of 2050. దీని అర్థం ఏంటి? 2050 దగ్గరలో షార్ప్ రిడక్షన్స్, ఫ్రెష్ వాటర్ సప్లైలో షార్ప్ రిడక్షన్స్ మనం చూడబోతున్నామని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెష్ వాటర్ సప్లైలో వేర్ గోయింగ్ టు సీ షార్ప్ రిడక్షన్స్, ఎందుకంటే గ్లేషియర్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఈ గ్లేషియర్స్ ఇన్ఫ్యాక్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్రెష్ వాటర్కి అవే సోర్సు, అవి మెల్ట్ అయిపోతూ ఉంటే ఇంకా రిడక్షన్స్ కూడా ఫ్రెష్ వాటర్ సప్లై కూడా తగ్గిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది బై 2050. ద సెన్సిటివిటీ ఆఫ్ గ్లేషియర్ సిస్టమ్స్ టు వార్మింగ్ అండర్లైన్స్ ద నీడ్ ఫర్ దేర్ కేర్ఫుల్ మానిటరింగ్. సో గ్లోబల్ వార్మింగ్కి గ్లేషియర్ సిస్టమ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వార్మింగ్ పెరిగే కొద్దీ గ్లేషియర్స్ మెల్టింగ్ అనేది, గ్లేషియర్ సిస్టమ్స్ అనేవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి వీ నీడ్ టు మానిటర్ దెమ్. ఇట్ నీడ్స్ their careful monitoring. We need to monitor them carefully అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. Despite awareness of the risk posed by Himalayan glaciers, there is no early warning system for the likelihood of Gulf events. ఇక్కడ చూడండి, మనకి హిమాలయన్ గ్లేషియర్స్ వల్ల ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ, అవేర్నెస్ ఉన్నప్పటికీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయలేదు ఫర్ ద లైక్లీహుడ్ ఆఫ్ గ్లాఫ్ ఈవెంట్. గ్లాఫ్ అంటే అర్థం ఏంటమ్మా? గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ద్వారా వచ్చే ఫ్లడ్స్ అనమాట. ఇట్లాంటివి రాబోతున్నాయి అని వార్నింగ్ ఇచ్చే సిస్టమ్స్ లేవు. ఈరోజు ఇప్పుడు మనకు ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది, సైక్లోన్ వచ్చింది, కానీ ప్రాణ నష్టం చాలా తక్కువ. ఎందుకంటే ముందే మనం ఐడెంటిఫై చేస్తున్నాం, అలానా సైక్లోన్ వస్తుందని చెప్పి 3 రోజుల ముందు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళరు, జనాలందరూ కూడా జాగ్రత్త పడతారు, ఆస్తిపాస్తులు కూడా సరి చేసుకుంటున్నారు. అందుకనే ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్లో ఇంకో పాయింట్ కూడా చెప్పారు, 2010 నుంచి 2020 వరకు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఈవెంట్స్ చాలా ఎక్కువ పెరిగాయంట ప్రీవియస్ డెకేడ్తో పోలిస్తే. కానీ ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందంట గతంతో పోల్చుకుంటే. ఈవెంట్స్ పెరిగి ప్రాణ నష్టం తగ్గిందంటే కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. రాబోతున్న వాటి గురించి ముందుగానే వార్నింగ్ ఇవ్వడం వల్ల, ప్రజలు జాగ్రత్త పడడం వల్ల, ప్రభుత్వాలు ప్రజల్ని అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ నష్టం, ధన నష్టం కూడా మనం తగ్గించగలుగుతున్నాం. కానీ ఎకనామిక్ డ్యామేజ్ అయితే తగ్గించలేకపోయాం, కొంతలో తగ్గించాం. కానీ ఈవెంట్స్ పెరిగాయి కాబట్టి ఓవరాల్ ఎకనామిక్ డ్యామేజ్ ఎక్కువైంది, కానీ ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగాం. సిమిలర్గా సైక్లోన్స్కి, ఎర్త్క్వేక్స్కి ఎట్లయితే చేస్తామో, గ్లేషియర్స్ పరంగా కూడా ఈ గ్లాఫ్ ఈవెంట్స్ లాంటివి రాబోతున్నాయని ముందే ఇండికేట్ చేయగలిగితే, ఫ్లడ్స్ రాబోతున్నాయని ముందే ఇండికేట్ చేయగలిగితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు అనేది ప్రధానమైన పాయింట్. మచ్ లైక్ వార్నింగ్స్ బిఫోర్ సైక్లోన్స్,
floods and earthquakes. Okay, much like warnings before cyclones, floods and earthquakes, authorities must elevate threats from contracting glaciers to the same category of risk. అథారిటీస్ ఏం చేయాలి, కాంట్రాక్టింగ్ గ్లేషియర్స్ వల్ల వస్తున్న థ్రెట్ని కూడా అదే కేటగిరీ ఆఫ్ రిస్క్కి ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. కరెస్పాండింగ్లీ దెర్ ఇస్ ఎ నీడ్ టు మేక్ కాంప్రహెన్సివ్ రిస్క్ అసెస్మెంట్స్, మ్యాప్ రీజన్స్ ఆఫ్ వల్నరబిలిటీ అండ్ కమిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విత్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కేర్. సో కరెస్పాండింగ్గా ఇంకేం చేయాలి, మనం కాంప్రహెన్సివ్ రిస్క్ అసెస్మెంట్ చేయాలి, ఎంత రిస్క్ ఉందని అసెస్ చేయాలి కాంప్రహెన్సివ్గా, అండ్ రీజియన్స్ ఆఫ్ వల్నరబిలిటీని మ్యాప్ చేయాలి, అంటే ఏ ఏరియాస్కి రిస్క్ ఎక్కువ ఉంది, ఒకవేళ గ్లాఫ్ ఈవెంట్ వస్తే ఫ్లడ్డింగ్ జరిగితే ఏవి ఇమీడియట్గా మునిగిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ మనం ఇమీడియట్గా అలర్ట్ చేయాలి. సో వల్నరబుల్ అంటే ద ఏరియాస్ విచ్ ఆర్ అండర్ రిస్క్, ఎక్కువ లైక్ రిస్క్ ఫేస్ చేసే ప్లేస్ ఎక్కడ ఉన్నాయి అవి. అండ్ కమిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విత్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కేర్. ఎక్కడైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో చాలా కేర్ తీసుకొని మరి అవి చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎంతో ప్రాణ నష్టం, భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించగలిగే కెపాసిటీ ఉంది గ్లేషియర్ మెల్టింగ్కి. మనం ఉత్తరాఖండ్లో చూసాం 2013లో, 2023లో సిక్కింలో కూడా మనం చూడడం అనేది జరిగింది. సో కాబట్టి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్తో పాటు ఇలాంటి రిస్క్ అసెస్మెంట్ చేయడం ప్రాపర్గా, ఎక్కడెక్కడ రిస్క్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ని మ్యాప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, మనకి ఇమీడియట్గా మనం అలర్ట్ చేయగలుగుతాం, అప్రమత్తం చేయగలుగుతాం. సో కాబట్టి ఇవన్నీ మనం చేస్తేనే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ editorial and extremely useful article from GS paper 3 perspective, UPSC GS paper 3 environment perspective. Anything related to climate change is important. We're blindly mind lo petteskondi, anything related to climate change is relevant and important for UPSC మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే, లేట్గా వచ్చిన వాళ్ళకి ఇవాళ ఆఫర్ ఆఫ్ ద డే చూడలేదు మీరు, లేట్గా వచ్చిన వాళ్ళు దిస్ ఈజ్ టుడేస్ ఆఫర్ ఆఫ్ ద డే. మీ అందరికీ తెలుసు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది 890 పైగా పోస్టులతో. మళ్ళీ రాని సువర్ణ అవకాశం. చాలామందికి ఈ కొత్త సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ అనే ఒక సబ్జెక్ట్ యాడ్ చేశారు. అండ్ ఈ సబ్జెక్ట్ డీల్ చేయాలంటే సొసైటీ, సోషియాలజీ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉండాలి. అండ్ మన మేడం యూపీఎస్సీ ఫ్యాకల్టీ మేడం ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషియాలజీ యాజ్ వెల్ యాజ్ సొసైటీ చెప్పున్నారు. సో మంచి ఫ్యాకల్టీతో మీకు ఇండియన్ సొసైటీ క్లాసెస్ గ్రూప్ 2కి ఎలా కావాలో అలా చెప్పిస్తున్నాం. అతి తక్కువ ఫీజు 500 రూపీస్కి మనం ఈ కోర్సు అందిస్తున్నాం. ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో, ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే 500కి. రేపటి నుంచి ద ఫీ విల్ బి 999 అవుతుంది, అంటే 999 అవుతుంది. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా పెట్టాం. అండ్ ఇవన్నీ కూడా ఈ క్లాసెస్ అయితే మీకు లైవ్ వస్తాయి, రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీరు లైవ్ కూడా వినే అవకాశం ఉంది. సో అందుకని ఈరోజు జాయిన్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి మీరు యాప్లో లైవ్ అటెండ్ అయిపోవచ్చు. క్రిస్ప్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసి మేడం మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాప్లోనే మీకు పీడిఎఫ్ కూడా వస్తుంది, యాప్లో మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ప్రిలిమ్స్ వరకు కూడా మీకు కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, మీరు ఎన్నిసార్లు కావాలన్నా రివిజన్ చేసుకోవచ్చు. మేక్ యూస్ ఆఫ్ దిస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్ స్ట్రాటజీ నన్ను అడగొచ్చు, నేను చెప్తాను, హెల్ప్ చేస్తాను. డోంట్ హెజిటేట్. ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేయండి. డైలీ రోజు అటెండ్ అవుతూ ఉంటే మీరు వొకాబులరీ మీకు ఇంప్రూవ్ అవుతుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ అందరూ కూడా ఒక నచ్చితే లైక్ బటన్ హిట్ చేయండి అండ్ షేర్ చేయండి. మోర్ దాన్ లైకింగ్ ఇట్, ఐ వాంట్ యూ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టడం కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేయడం కానీ చేయండి. దట్ విల్ హెల్ప్ ది ఆర్గనైజేషన్ అండ్ దట్ విల్ హెల్ప్ మెనీ మోర్ స్టూడెంట్స్ కూడా. హిస్టరీ ఉందాం, ఆల్రెడీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. హిస్టరీ క్లాసెస్ నీకు కావాలంటే ఉన్నాయి. హిస్టరీ సిలబస్ ఎక్కువ కాబట్టి ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి పైన చెప్తే ఉపయోగం ఉండదు. అందుకని మనం ఆల్రెడీ ముందే కాంప్రహెన్సివ్గా కవర్ చేసాం. We have covered it comprehensively. If you want history, you can call the number.
ఈ నెంబర్కి నువ్వు కాల్ చేయాలి. హిస్టరీకి వచ్చేసి ఫీజు, హిస్టరీ కానీ జోగ్రఫీ కానీ ఏదైనా సరే 999 రూపీస్కి మనం అందిస్తాం. జోగ్రఫీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీతో 999 రూపీస్కి మనం అందిస్తాం. అన్ని క్లాసెస్ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీయే డీల్ చేశారు. సో క్లాసెస్ అన్నీ కూడా వెరీ హై క్వాలిటీ ఉంటాయి. విజ్జి నిన్న నేను చేయలేకపోయానమ్మా, నాకు ఆఫ్లైన్ క్లాసెస్తో ఇవాళ నిన్నటిది ఇవాళది కలిపి ఇవాళ చేస్తాను. హిందూ న్యూస్ పేపరు లైవ్ రాదు, ఇట్ విల్ బి అప్లోడెడ్. నేను రికార్డ్ చేస్తాను, అది అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు మీరు చూసుకోవడం. అది లైవ్ చేయడానికి నాకు కుదరట్లేదు, అది ఒక ఆర్టికల్ కాదు కదా, ఆల్మోస్ట్ 1 అవర్ పాటు 1.5 అవర్ పడుతుంది. సో ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్ లైవ్. వి విల్ రికార్డ్ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్ జనరల్లీ బిఫోర్ 5 PM లోపే నీకు అప్లోడ్ అయిపోతుంది. బిఫోర్ 5 PM ఇట్ విల్ బి అప్లోడెడ్. సో డైలీ యూ కెన్ చెక్ అట్ 5 PM మీరు చెక్ చేసుకోండి, ఆ వాడికి ఆ టైం కల్లా అప్లోడ్ అయి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ ఆప్షన్ ఉంది కదా ఆంజనేయులు, తీసేసారేంటి? నేను చెక్ చేస్తాను, ఒకవేళ రిమూవ్ చేస్తే నేను కంప్లైంట్ పెడతానండి యాప్. ఓకే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ డోంట్ మిస్, యూపీఎస్సీ అండ్ ఆప్షనల్ ఆస్పిరెంట్స్ మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీస్. బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి మన దగ్గర, అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. సో మంచిగా ఉపయోగించుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్న ఒకే ఒక ఆర్గనైజేషన్ మనది, మంచిగా మీరు యూజ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ అనదర్ 2 ఆఫర్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 500 రూపీస్కి అందిస్తున్నాం. అలాగే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కేవలం 300 రూపీస్కి చాలామంది పర్చేస్ చేస్తున్నారు. మనం చాలా ఎక్కువ టెస్ట్లు హై క్వాలిటీ క్వశ్చన్స్తో మనం పెట్టడం జరిగింది. సింపుల్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ పెట్టేయకుండా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ పెట్టాం. మరీ ఈజీగా పెట్టేస్తే ఎవరన్నా పెట్టేసేలా కాకుండా మిక్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ క్వశ్చన్స్, సమ్ ఈజీ క్వశ్చన్స్ అలా పెట్టడం అనేది జరిగిందన్నమాట. ఎందుకంటే స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి. 4500 MCQs మిగిలితో రఫ్లీ 4000 MCQs మీద కవర్ అవుతాయి, 70 టెస్ట్లు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లోను లేదా యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అని చెప్పి మీరు టైప్ చేస్తే వస్తుంది. టెస్ట్ సిరీస్ అని కొట్టండి, 4-5 ఆప్షన్స్ వస్తే అందులో గ్రూప్ 2 చూసుకొని 300 రూపీస్ అనేది పర్చేస్ చేసేసుకోండి డైరెక్ట్గా. ఓకేనమ్మా, దట్స్ ఇట్, టేక్ కేర్. అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉంటే వీ హ్యావ్ గ్రూప్ 1 కోర్స్ ఆల్సో. గ్రూప్ 1 కోర్స్ కూడా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉంటాం, మాకు ఏ క్లాసెస్ అవసరం లేదు, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటాం అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, లేదా వేరే చోట కోచింగ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా అందిస్తున్నాం. అండ్ నేనే స్వయంగా మెంటర్ చేస్తాను, వేరే ఎవరికి నేను అలొకేట్ చేయట్లేదు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ మెంటర్డ్ బై మీ డైరెక్ట్లీ, నా ఫోన్ నెంబర్ మీకు వస్తుంది, వాట్సాప్లో మీతో టచ్లో ఉంటాను, ఫోన్లో కూడా మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. పర్సనల్ 1-on-1 ఇంటరాక్షన్ జరుగుతుంది, 1-on-1 ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మీకు షెడ్యూల్ ఎట్లా చదువుకోవాలి, షెడ్యూల్ వేయడంతో సహా రివిజన్ ఎట్లా చేసుకోవాలి, ఏ రోజు ఏం చదవాలి, టెస్ట్ సిరీస్ ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్ తీసుకునే వాళ్ళకి నేను టెస్ట్ సిరీస్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ యాప్లోనే వస్తుందమ్మా, నీకు రిజల్ట్ జనరేట్ అయిన తర్వాత యాప్లో వస్తుంది. ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సండే రిజల్ట్స్ జనరేట్ అవుతాయి. మీరు టెస్ట్ రాసేసి వెయిట్ చేయండి, సండే మరియు వెడ్నెస్డే రిజల్ట్స్ జనరేట్ అవుతాయి. రిజల్ట్ జనరేట్ అయ్యాక అదే టెస్ట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, దట్స్ ఇట్, టేక్ కేర్. అండ్ మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ కాల్ దిస్ నెంబర్, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మేడం ఎక్కడే ఉంటారు, మీరు నాతో మాట్లాడచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ మెంటర్షిప్ ఈజ్ వ్యాలిడ్ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు, అంటే ప్రిలిమ్స్ అనే కాదు, మెయిన్స్ కూడా మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఐ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ గైడ్ యూ పర్సనలీ. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇండియన్ సొసైటీ రేపటి నుంచి, ఫ్రమ్ టుమారో. ఫస్ట్ క్లాస్ రేపు అవుతుంది. మేడం మీకు ఏ టైం అనేది చెప్తారు, ఇంకా ఆ టైం ప్రకారం మీరు రోజు అటెండ్ అయిపోవడం.
ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇది నిన్న పెట్టిన ఆఫరు ఇప్పటికి కూడా ఉంది. నిన్న ఎవరైనా మిస్ అయితే ఈరోజు పర్చేస్ చేసుకోవచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 999 రూపీస్కి నిన్న పెట్టాము ఆఫర్. కొంతమంది నిన్న యూజ్ చేసుకోలేకపోయారు, అడిగారు కంటిన్యూ చేయమని. ఇవాళకి కంటిన్యూ అవుతుంది అది. నిన్న ఎవరైనా మిస్ అయితే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూ కెన్ కంటిన్యూ టుడే, యూ కెన్ టేక్ దిస్ ఆఫర్ టుడే. 3 months వ్యాలిడిటీతో కేవలం 999కి మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు వస్తుంది. ఇవాళ తర్వాత ఇది రిమూవ్ చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ఆఫర్ బియాండ్ టుడే. మేక్ యూజ్ ఆఫ్ దిస్ టుడే. Okay then, if you don't have any more questions, then I'll close the session right now.